భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 27/1/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లపక్ష నవమి మంగళవారం నవమి సాయంత్రం 4:53 వరకు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 9:28 వరకు అనంతర కృత్తికా నక్షత్రం వర్జన్ రాత్రి 8:38 10:08 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:52 నుండి 9:36 వరకు రాత్రి 10:56 11:47 వరకు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:49 అమృత గడియలు తెల్లవారు 5:35 లాగా 6:40 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు మంగళవారం కావడం వల్ల. అలాగే ఈరోజు శుక్లయోగం రాత్రి 1:59 కౌలవకరణం సాయంత్రం 4:53 తైతులం తెల్లవారుజామున 3:43 వరకు. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలతలు రాని బాకీలు వసూలు అవడం వల్ల కొంచెం ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి దైవ దర్శనాలు, కుటుంబంలో సమస్యలు, ధనమునకే ఇబ్బందులు కానీ ధనవృద్ధి కూడా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ధనవృద్ధి, పెద్దలను కలుసుకొనుట, కొన్ని లాభాలు కూడా పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి విద్యందుల అభివృద్ధి, విదేశీ అవకాశాలు ఉండే అవకాశం, కుటుంబానందం. సింహరాశి వారికి అధిక ఖర్చులు, శ్రమ, మానసిక విచారము కూడా ఉండే అవకాశాలు, పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. కన్యారాశి వారికి ధనలాభం, కుటుంబంలో శుభకార్య లాభాలు. తులారాశి వారికి బంధుమిత్ర సంగమము, ధనవృద్ధి, దేవాలయ దర్శనాలు. వృశ్చిక రాశి వారికి విద్య, వృత్తి వ్యాపారాల్లో మార్పులు తప్పకపోవచ్చు. ధనస్సు రాశి వారి ప్రయాణ లాభాలు, ధనవృద్ధి, కార్యజయము. మకర రాశి వారికి రావలసిన ధనము చేతికందుట, విశేష కార్యజయము. కుంభరాశి వారి ప్రయాణాల్లో ఇబ్బందులు, వాహనాల రిపేర్లు, అధిక ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారి వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చుట, పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం. నవమి మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలంగా ఉంది. ఈరోజు ఆంజనేయ స్వామి వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకము, అర్చన, దర్శనం వల్ల కూడా మేలు కలిగే అవకాశం ఉంది.